హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు ఒక మంచి ప్రేమ కథతో మీ ముందుకు వచ్చాను. ఈ కథను కూడా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక లేట్ చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదాం. తెల్లవారుజామున 6 గంటలకు కీక్ 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 అని స్మార్ట్ ఫోన్ అలారం శబ్దానికి బద్ధకంగా కదిలింది రమ్య. రమ్య కళ్ళు తెరవకుండానే పక్కన పడుకున్న అనీష్ని తన కుడి చేత్తో తడుముతూ, అన్ను ఆఫ్ ద మొబైల్ యార్ అని తన తలను తిరిగి దిండిలో దూర్చేసింది. అనీష్ సైడ్ టేబుల్ పై ఉన్న మొబైల్ ఫోన్ ని చేతిలోకి తీసుకొని అలారం ఆపి కళ్ళు నునుముకుంటూ లేచి కూర్చున్నాడు. పక్కన రమ్య హాయిగా నిద్రపోతుంది. తన వైపు ఒక 2 నిమిషాలు చూసి తన మొహంపై పడుతున్న ముంగురులను పక్కకు తోసి ఆమె బుగ్గపై ముద్దు పెట్టాడు అనీష్. పూర్తి నిద్రలో ఉన్న రమ్య అసలు స్పందించనే లేదు. అతను లేచి బాత్రూంలోకి దూరాడు. రమ్య అనీష్ వివాహం జరిగి 6 నెలలైంది. వారిది ప్రేమ వివాహం. ఇరు పెద్దల అంగీకారంతోనే వాళ్ళ పెళ్లి జరిగింది. కారణం వారు వారి వారి తల్లిదండ్రులకు ఏకైక సంతానం అవ్వడమే. ఇద్దరి స్నేహం మొదటి నుండి ఇంట్లో తెలియడం వల్ల పెద్దగా అభ్యంతరాలు ఏమీ లేకుండా చాలా ఘనంగా జరిపించారు వారి పెళ్లిని. వారిరువురి మనస్తత్వాలకు కానీ అలవాట్లకు కానీ ఎక్కడా పొంతనే ఉండదు. అందుకే కాబోలు భిన్న ధృవాలు ఆకర్షింపబడతాయి అని అంటారు. రమ్య ఇంట్లో ఒక్కగానొక్క ఆడపిల్లని చాలా గారాభంగా పెరిగితే అనీష్ చాలా పద్ధతిగా క్రమశిక్షణగా పెరిగాడు. ముందుగా రమ్య విషయానికి వస్తే చిన్నప్పటి నుండి ఆమె గలగలా మాట్లాడుతూ మనసులో ఏది ఉంచుకోకుండా పైకి అనేయడం, ముక్కు మీద కోపం, కోపంలో తిట్టడం, తీరిగ్గా బాధపడటం అలాంటివే కాకుండా సహజంగా అమ్మాయికి ఉండే అలగడం అనే ఆయుధం కూడా ఉంది ఆమెకి. చూడడానికి కుందనపు బొమ్మలా గోధుమ రంగు ఒంటి ఛాయతో పెద్ద కళ్ళు, కోలముఖము, చిన్న పెదాలు, చిక్కినట్లుగా ఉండే శరీర సౌష్ఠవం, అందంగా ట్రెండింగ్గా కట్ చేసిన లాంగ్ హెయిర్, బూరె బుగ్గలతో కొద్దిగా బొద్దుగా ఉన్న ముద్దుగా ఉంటుంది ఆమె. ఇక అనీష్ తండ్రి పోలీస్ ఆఫీసర్ అవడం వల్ల కొద్దిగా ఎక్కువగానే క్రమశిక్షణకు అలవాటు పడిపోయాడు అతను. నెమ్మదిగా మాట్లాడటం, అన్ని సాంప్రదాయాలు పాటించడం, ఓర్పుతో పాటు సహజంగా అబ్బాయికి ఉండే బ్రతిమిలాడటం అనే సుదర్శన చక్రం ఉంది. 6 అడుగుల ఎత్తు, ఉంగరాల జుట్టుతో, పసిమి రంగు ఒంటి ఛాయతో డైట్ పాటించడం వల్ల అతని శరీరం దృఢంగా ఎత్తుకు తగ్గ బరువుతో ఉంటుంది. అనీష్ ఫ్రెష్ అయ్యి గుమ్మం ముందు పడి ఉన్న పాల ప్యాకెట్లు, పేపర్ని తీసుకొని పాలను కాచి 2 కప్పుల్లో కాఫీ కలిపి పడగదిలో పౌలిస్తున్న తన ముద్దుల పెళ్ళానికి 1 కప్పు పక్కన ఉన్న టేబుల్ పై పెట్టాడు. రమ్య ఇంకా నిద్రపోతూనే ఉంది. ఆమె సన్నటి నడుము మీద చెయ్యి వేసి గట్టిగా నొక్కి ఆమె చెవికి దగ్గర పెదాలు ఆనించి, గుడ్ మార్నింగ్ పెళ్ళాం గారు అని అన్నాడు అనీష్. ఆమె మెల్లిగా కళ్ళు తెరిచి అతనున్న వైపు తిరిగి కళ్ళు నిలుముకుంటూ గుడ్ మార్నింగ్ అని మళ్లీ దుప్పటి నిండుగా కప్పుకొని పడుకుంది. అనీష్ తన దుప్పటి లాగేస్తూ, బుజ్జి టైం 7:30 అవుతుంది, లెగువింకా, కాఫీ చల్లారిపోతుంది, పొద్దున్నే లేవడం ఎప్పుడు నేర్చుకుంటావో ఏమో, ఆఫీస్కి టైం అవ్వట్లేదా అని కొద్దిగా విసుగ్గా అన్నాడు. అతని మాటల్లో విసుగు అర్థమయ్యి మాట్లాడకుండా లేచి కప్పు తీసుకొని తాగడం మొదలు పెట్టగానే అనీష్ కాఫీ తాగేసి స్నానానికి కూడా వెళ్ళిపోయాడు. 2 గుటకల్లో కాఫీ తాగాక వీడి చేతుల్లో ఏదో మ్యాజిక్ ఉంది అని మనసులో అనుకుంది రమ్య. మంచం దిగి తీరిగ్గా వంటింట్లోకి వెళ్ళి 2 గుడ్లు కొట్టి ఆమ్లెట్లు వేసి బ్రెడ్ కాల్చి డైనింగ్ టేబుల్ పై పెట్టి ఇంకో బాత్రూంలో దూరింది రమ్య. ఈ లోపు స్నానం ముగించి రెడీ వచ్చిన అనీష్ టిఫిన్ తింటూ టీవీ ఆన్ చేసి వార్తలు చూస్తూ ఉన్నాడు. రమ్య కూడా స్నానం ముగించి హడావిడి పడుతూ రెడీ అవుతూ ఉంది. అనీష్ తినేసి తన బ్యాగ్ సర్దుకొని, రమ్య అయ్యిందా, మనకి ఆలస్యం అయిపోతుంది, త్వరగా రావే అని అరుస్తూ ఉండగా రమ్య బ్యాగ్ తీసుకొని బయటికి వచ్చి నిలబడింది. ముదురు గ్రీన్ కలర్ శారీ, పొట్టి చేతులున్న జాకెట్, మెడలో నల్లపూసల గొలుసు, పాపిడి ఉన్న కుంకుమ, తలస్నానం చేసి జుట్టు సరిగ్గా ఆరబెట్టినందువల్ల చిన్న క్లిప్ పెట్టి వదిలేసింది. ఆమెను చూస్తూనే మైమర్చిపోయిన అనీష్ ని తాళం కప్పుతో గట్టిగా తలుపుకేసి తట్టింది రమ్య. తేరుకున్న అనీష్ తాళం వేసి కార్ స్టార్ట్ చేసి రోడ్డు మీద కురికించాడు. ఏంటి, ఏం మాట్లాడవు అని అడిగాడు అనీష్. మౌనంగా విండోల నుండి బయటకు చూస్తూ కూర్చున్న రమ్యాని చూస్తూ అనీష్ గుండెల్లో రాయి పడినట్టయింది.
పొద్దున్నుండి తనేం చేశాడో గుర్తుకు చేసుకున్నాడు. ఎక్కడా తన్ని బాధ పెట్టలేదు అని నిర్ధారణ చేసుకున్నాక, బుజ్జి, ఏమైందిరా నీకు? ఎందుకలా ఉన్నావ్? ఒంట్లో బాగానే ఉంది కదా అని తన మెడ మీద చెయ్యి వేస్తూ అన్నాడు అనీష్. నీకెందుకు, నేనెలా ఉంటే అని చాలా కటువుగా అంది రమ్య. నేనేమన్నానో చెప్తే కదా నాకు తెలిసేది అని స్టీరింగ్ తిప్పుతూ రోడ్డు వైపు చూస్తూనే అన్నాడు అనీష్. నీకు తెలీదా నువ్వేమన్నావో? అంత ఒంటి మీద స్పృహ లేకుండా అంటున్నావా అని అంది కళ్ళు గుండ్రంగా తిప్పుతూ. అలా కొద్దిసేపు అడిగి అడిగి విసిగిపోయిన అనీష్, అబ్బా, పొద్దున్నే మొదలు పెట్టావా నీ సోది? ఒక రోజైనా గొడవ పడకుండా అసలు ఉన్నావా నువ్వు? పెళ్లి కాకముందు అంతే, ఇప్పుడు కూడా అంతే. బ్రతిమిలాడుతుంటే బాగా నెత్తికెక్కి నాట్యం చేస్తున్నావు నువ్వు అని గద్దింపుగా అన్నాడు అనీష్. ఏంటి ఎక్కువగా మాట్లాడుతున్నావు నువ్వు ఏమీ బ్రతిమిలాడట్లేదు నన్ను. పొద్దున దుప్పట్లాగుతూ ఏమన్నావు? నాకు త్వరగా నిద్రలేవడం రాదు అని నువ్వు అనలేదా? పెళ్లికి ముందు నీకు తెలీదా నేను పొద్దున్నే లేవను అని? ఇప్పుడు విసుక్కుంటున్నావు నువ్వు. టిఫిన్ పందిలా తిన్నావు. కనీసం నేను తిన్నానా లేదా అని నన్నైనా అడిగావా? లేదు. ఇంకా సిగ్గు లేకుండా ఏం చేశాను అడిగితే ఏమనాలి నిన్ను అని ఉబికి వస్తున్న కన్నీళ్లను ఆపుతూ అరిచింది రమ్య. అనీష్కి కోపం రసాలని తాకింది. తన తప్పు లేకుండా తిడుతున్న రమ్య మీద అర్థం లేకుండా అరిచేశాడు. రమ్య కూడా తానేం తక్కువ కాదు అన్నట్లు ఆమె దూకుడు ఆమె కూడా చూపించింది. అలా కాసేపు వాదులాడుకున్నారు ఇద్దరు. ఈలోపు రమ్య ఆఫీస్ రావడంతో తను దిగి కార్ డోర్ విసురుగా వేసింది. మీ బాబు కారు కాదు, ఇష్టం వచ్చినట్లు వేయడానికి అని పెద్దగా కసురుకున్నాడు అతను. ఆమె విని కూడా వినట్లుగానే గేట్ లోపలికి వెళ్ళిపోయింది. రుసరుసలాడుతూ చిటపటమంటున్న స్నేహితురాల్ని చూసి, ఏంటే పొద్దున్నే మంచి వేడి మీద ఉన్నావ్ అని అడిగింది స్వాతి. తెలిసిందేగా, ఇంక ఏముంటుంది అని బ్యాగ్ని తన క్యాబిన్లో పడేసి వాష్రూమ్కి వెళ్ళిపోయింది రమ్య. స్వాతి రమ్యాలు ఒకే చోట పనిచేస్తూ ఉన్నా కూడా మంచి స్నేహితులిద్దరు. ఇద్దరు ఒకే బ్యాచ్ ట్రైనింగ్ కూడా అయ్యారు. ఇద్దరు దాపరికం లేకుండా మాట్లాడుకుంటూ ఉండారు. ఇద్దరికి ఒక 2 మాసాల తేడాలతోనే పెళ్లిళ్ళు కూడా జరిగాయి. స్వాతిది పెద్దలు కుదిర్చిన వివాహం, పైగా మేనరికం కూడా. ఏంటే మళ్ళీ గొడవైందా ఇద్దరికి అని తన చైర్ని రమ్య చైర్ దగ్గరికి లాక్కుంటూ కన్ను కొట్టింది స్వాతి. రోజు ఇంతే స్వాతి, ఏదో ఒక వంక పెట్టి గొడవ కారణమవుతున్నాడు అని ఆ మొగుడు పెళ్ళాం మధ్య జరిగిన వాగ్వాదం మొత్తం చెప్పింది రమ్య. రమ్య, గొడవలు లేకుంటే జీవితం నిస్సారంగా ఉంటుంది. ఇలాంటి గిల్లి కజ్జాలు ఉంటేనే మజా వస్తుందే అని చీర మొత్తం కప్పని రమ్య నడుం మీద గిల్లింది స్వాతి. నీకేంటే తల్లి, పడేవాళ్ళకు తెలుస్తుంది ఆ బాధ ఏంటో. అన్నయ్య నిన్ను పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటాడు, ఒక్కరోజైనా నీతో గొడవే పడడు అని పెద్దగా నిట్టూర్చి తన ల్యాప్టాప్లో మునిగిపోయింది రమ్య. లంచ్లో రమ్య స్వాతితో, ఏమే ఇవాళ బ్రాండ్ ఫ్యాక్టరీలో సేల్ ఉందంట, వెళ్దామా అని అడిగింది స్వాతిని. కష్టం లేవే, నువ్వు అనీష్తో వెళ్ళు ప్లీజ్ తల్లి అని గడ్డం పట్టుకుంది. అదేం కుదరదు, ఇన్నిసార్లు అడిగినా ఎప్పుడు ఇదే మాట చెప్తున్నావు. ఈసారి నువ్వు నా మాట వినాల్సిందే. కావాలంటే అన్నయ్యతో నేను మాట్లాడతాను, నెంబర్ చెప్పు అని అంది తన ఫోన్ చేతిలోకి తీసుకుంటూ రమ్య. వద్దులేవే, వస్తానులే, సాయంత్రం కదా మనం వెళ్లేది అని ఏదో ఆలోచనలో పడిపోయింది స్వాతి. ఇంతలో రమ్య ఫోన్ మోగింది. స్క్రీన్ మీద అనీష్ పేరును చూడగానే లిఫ్ట్ చేసి, ఏంటి చెప్పు అని అడిగింది రమ్య. సారీరా, ఇంకా కోపంగానే ఉన్నావా? నాదే తప్పు, సరేనా అని లోగొంతుతో ప్రేమగా మాట్లాడాడు అనీష్. ఆ మాటకి రమ్య మురిసిపోయింది. అయినా కొద్దిగా బెట్టు చేస్తూ, ఇప్పుడు గుర్తొచ్చానా నీకు అని అడిగింది రమ్య. సరేలే, ఇది మనకు ఎప్పుడు ఉండేదే కాని తిన్నావా అని గారంగా అడిగాడు అనీష్. లేదు, వచ్చి తినిపిస్తావా అని వెటకారంగా అంది రమ్య. రమ్మంటావా చెప్పు, ఇప్పుడే వచ్చేస్తాను, ఒళ్ళో కూర్చోబెట్టుకొని మరీ నీకు తినిపిస్తా అని చిలిపిగా అన్నాడు అతను. సిగ్గు లేకపోతే సరే, ఫోన్ పెదాలకు దగ్గరగా పెట్టి అని అన్నదామె. నీ దగ్గర నాకు సిగ్గెందుకే అని మరింత చిలిపిగా అన్నాడు అతను. సరేలే విను, నేను స్వాతి సాయంత్రం షాపింగ్కి వెళ్తున్నాం, వస్తావా నువ్వు అని అడిగింది ఆమె. లేదులే, మీరు వెళ్ళిరండి, నాకు ఆఫీసులో కాస్త పని ఉంది, మళ్ళీ ఎప్పుడైనా చూద్దాం, సరేనా, బాయ్ అని చెప్పి
ఫోన్ పెట్టేశాడు అనీష్. అప్పటిదాకా వీరి మాటలు వింటున్న స్వాతి దీర్ఘాలోచనలో పడిపోయింది. ఇద్దరు పనయ్యాక షాపింగ్ మాల్కి వెళ్లారు. వాళ్ళకు కావలసిన వస్తువులు కొనుక్కొని ఆ తర్వాత ఇద్దరు కలిసి హోటల్లో తినేసి బయలుదేరేసరికి బాగా లేట్ అయింది. మధ్యలో అనీష్కి కాల్ చేసింది రమ్య. ఇంకా ఆఫీస్లో ఉన్నాను అని, పని ఇంకా అవ్వలేదు అని క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళు అని అన్నాడు. ఇద్దరు బయటికి వచ్చి క్యాబ్ బుక్ చేసుకొని కార్ కోసం ఎదురు చూస్తుండగా అనీష్ కార్ కనపడింది రమ్య కళ్ళకి. అది ఒక బార్ ముందు పార్క్ చేసి ఉంది. ఇద్దరు క్యాబ్ రాగానే ఎక్కి కూర్చున్నారు. రమ్య మాత్రం అనీష్ చెప్పిన అబద్ధం గురించి ఆలోచిస్తూ ఉండగా స్వాతి ఇల్లు వచ్చేసింది. స్వాతి దిగి రేపు త్వరగా రా బాయ్ అని చెప్పి పెద్దడుగులు వేసుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది. రమ్య కూడా ఇల్లు చేరుకుంది. ఎప్పుడు అర్ధరాత్రి అనీష్ ఇంటికి వచ్చాడు. తలుపు తీసింది ఆమె. తాగిన వాసన గుప్పుమని అంది రమ్యకి. చిరాగ్గా మొహం పెట్టి వెళ్ళి బెడ్ పైన పడుకుంది. అనీష్ మాట్లాడకుండా ఫ్రెష్ అయి వచ్చి రమ్య పక్కగా పడుకొని ఆమె భుజం మీద చెయ్యి వేశాడు. విసిరి కొట్టింది రమ్య. మళ్లీ చెయ్యి వేసి దగ్గరగా లాక్కోవడానికి ప్రయత్నించాడు అనీష్. ఆమె ప్రతిఘటించింది అతన్ని. లేచి దిండు దుప్పటి తీసుకొని హాల్లో సోఫా మీద పడుకుంది. సారీరా, ఫ్రెండ్స్ బలవంతం పెడితే తప్పలేదు నాకు, ఇంకెప్పుడు తాగను అని లాలనగా వచ్చి నేల మీద కూర్చొని ఆమె చెయ్యందుకోబోయాడు అనీష్. రమ్య దిగ్గున లేచి కూర్చుంటూ ఇప్పటిదాకా ఎక్కడ ఉన్నావు, నీ పని ఎప్పుడయింది అని కీచుగార్చింది. అదే చెప్పాగా, నాకు ఆఫీస్లో 9:30కి పని అయింది. వచ్చేటప్పుడు దారిలో ఫ్రెండ్స్ పార్టీ అని అంటే లైట్గా తాగాను అని ముట్టుకోబోతున్నా అనీష్ని నెట్టేసింది రమ్య. అబద్ధం అబద్ధం, అన్నీ నువ్వు అబద్ధాలే చెప్తున్నావు. నీ కార్ని నేను 9 గంటలకే బార్ ముందు చూశాను. అన్నిసార్లు కాల్ చేస్తున్నా కూడా ఎత్తకుండా బార్లో కూర్చొని నువ్వు పనిలో ఉన్నట్లు బిల్డప్ ఇచ్చావు నాకు అని పిచ్చి పట్టిన దానిలాగా పెద్ద పెద్దగా అరిచేస్తుందామె. ఫోన్ ఛార్జింగ్ లేదు, పైగా ఫ్రెండ్స్ ఉన్నారు కదా అందుకే అంటూ నసిగాడు అనీష్. రమ్య పరుగున వెళ్లి బెడ్రూమ్లో ఉన్న అనీష్ ఫోన్ తెచ్చి 70% ఛార్జింగ్ ఉన్న సింబల్ని చూపించి ఫోన్ని విసిరి కొట్టింది ఆమె. నీకు నాకన్నా నీ ఫ్రెండ్సే ఎక్కువయ్యారన్నమాట, ఇంకెందుకు నా దగ్గరికి వచ్చావు, వాళ్ళ దగ్గర నువ్వు ఉండాల్సింది అని అంది రమ్య సోఫాలో కూలబడుతూ. ఫోన్ ముక్కలుగా విడిపోయి తలో దిక్కున పడ్డాయి. వాటిని తీసుకుంటూ రమ్య, పిచ్చిదానిలా వాగుతున్నావు, ఇప్పుడు ఏమైందని నువ్వు ఇంత సీన్ చేస్తున్నావు అని లేచి గద్దింపుగా అడిగాడు అనీష్. రమ్యకి ఏడుపు తన్నుకొని వస్తుంది. చెంపల వెంట కారుతున్న నీటిని తుడుచుకుంటూ, నువ్వు అబద్ధాలు చెప్పడం తప్పు కాదా, నీ స్నేహితులున్నారని నా కాసు ఎత్తకపోవడం అది కూడా తప్పు కాదా, నాకు అత్యవసర సమయంలోనైనా నీ పక్కన నీ ఫ్రెండ్స్ ఉంటే ఇక అంతేనా, నేను చచ్చాక వస్తావా నువ్వు అని ఎక్కువలు వచ్చేలా ఏడుస్తుంది. అనీష్కి పట్టరాని కోపం వచ్చింది. ఇద్దరు పోటీ పడి తిట్టుకొని ఎప్పటికో పడుకున్నారు. అనీష్ లేచేసరికి చాలా ఆలస్యమైంది. అప్పటికే రమ్య ఇంట్లో లేదు. అలక వల్ల త్వరగా వెళ్ళిపోయిందేమో అనుకున్నాడు అనీష్. మళ్ళీ కాల్ చేస్తే అనవసరంగా గొడవవుతుందేమోనని భయపడి కాల్ కూడా చేయలేదు అతను. అలాగే ఆఫీస్కి వెళ్ళిపోయాడు. లంచ్లో కాల్ చేద్దాము అని అతను పని హడావుడిలో పడి అసలు ఫోనే చేయలేదు. సాయంత్రం రమ్య ఆఫీస్ ముందు కారు ఆపి ఆమెకు కాల్ చేశాడు. కానీ రమ్య ఫోన్ ఎత్తలేదు. అక్కడ ఉన్న వాచ్మెన్ అడిగితే లోపల డెస్క్ నెంబర్ డయల్ చేశాడు. ఎవ్వరూ ఎత్తలేదు. ఇంటికి వెళ్ళుంటుంది అని అనుకున్న అనీష్ ఇంటికి వెళ్ళిపోయాడు. కానీ తాళం వేసిన ఇల్లు అతన్ని ఆహ్వానం పలికింది. రాత్రి నిద్ర సరిగ్గా లేనందువల్ల సోఫాలో కూర్చొని ఆలోచిస్తూ అలానే నిద్రలోకి జారుకున్నాడు అనీష్. అతని మొబైల్ రింగుకి లేచిన అతను ఫోన్ను వెతికి మరీ లిఫ్ట్ చేశాడు అతను. అది నెట్వర్క్ కాల్ అవ్వడంతో కట్ చేసి టైం చూశాడు. 11 కావస్తూ ఉంది. రమ్య అని అరుస్తూ ఇల్లంతా వెతికాడు. ఎక్కడా రమ్య కనపడలేదు. తన నెంబర్కి కాల్ చేశాడు. ఇంట్లోనే ఫోన్ మోగుతున్నట్లు శబ్దమైంది. ఫోన్ కూడా తీసుకెళ్లకుండా ఎక్కడికి వెళ్ళింది అని కంగారు పడ్డాడు అతను. వెంటనే రమ్య వాళ్ళ నాన్నగారికి కాల్ కలిపాడు. ఆయనే రమ్య బాగుందా అని అడిగేసరికి మరి ఏమీ మాట్లాడకుండా కాల్ని కట్ చేశాడు. కాళ్ళలో చేతులు అస్సలు ఆడటం లేదు అనీష్కి. ఏం చేయాలో పాలుపోక స్వాతికి ఫోన్ కలిపాడు. తన ఫోన్ కూడా కనెక్ట్ అవ్వడం లేదు. ఇక ఆలస్యం చేయకుండా రమ్య ఆఫీస్కి పరిగెత్తాడు. ఆమె అస్సలు ఆఫీస్కి రాలేదు అన్నాడు వాచ్మెన్. వాళ్ళ టీం లీడర్కి కాల్ కలిపి ఇవ్వమని చెప్పాడు.
వాడికి తెలియదు అని అన్నాడు. అక్కడి నుండి తనకు తెలిసిన వాళ్ళందరికీ కాల్ చేస్తూ పిచ్చివాడిలా సిటీ అంతా తిరుగుతున్నాడు. కానీ ఎక్కడ తన జాడ కనపడలేదు. ఇంతలో ఏదో తెలియని నెంబర్ నుండి కాల్ వచ్చింది అతనికి. లిఫ్ట్ చేశాడు అతను. అవతల వైపు నుండి ఒక మగ గొంతు, హలో అనీష్ గారు అని అన్నాడు. అవును, ఎవరు మాట్లాడుతున్నది అని కంగారుగా అన్నాడు అనీష్. నేను రమ్య టీఎల్ని మాట్లాడుతున్నాను. మీరు ఒకసారి అపోలో ఆసుపత్రికి రాగలరా అని గబగబా అన్నాడు అతను. ఏమైంది? ఎందుకు? నా రమ్యకి ఏమీ అవ్వలేదు కదా? ప్రశ్నలు గుప్పించాడు గొంతు పెగిల్చుకున్న అనీష్. లేదు లేదు, మీరు కంగారు పడాల్సిన అవసరమే లేదు. సికింద్రాబాద్ బ్రాంచ్కి మీరు త్వరగా రండి అని అంటూనే కాల్ కట్ అయిపోయింది అతనిది. 15 నిమిషాల్లో హాస్పిటల్లో చేరుకున్నాడు అనీష్. రిసెప్షన్లో రమ్య పేరుతో అంతా వాకప్ చేశాడు. కానీ ఆ పేరు గలవారు ఎవరు లేరు అని అక్కడి సిబ్బంది అన్నారు. తనకు కాల్ వచ్చిన నెంబర్కి మళ్ళీ తిరిగి కాల్ చేశాడు అనీష్. ఎవరో తీసి 4వ ఫ్లోర్కి 3వ నెంబర్ వార్డుకి రమ్మని చెప్పారు. కంగారుగా మెట్లు ఎక్కుతూ ఒక్కసారిగా ఆగిపోయాడు అనీష్. 3వ నెంబర్ వార్డుకి దారి చూపిస్తూ బోర్డు పైన ఐసీయూ అని రాసుంది. ఒక్కసారిగా అతని గుండె ఆగిపోయినట్లు అనిపించింది. అతని నరాలు ఎవరో బయటికి లాగేస్తున్నట్లు, కాళ్ళు కూడా కదలలేని స్థితిలో ఉన్నట్లు అడుగు అడుగుకి తుళ్ళుతూ ఆ రూమ్లోకి అడుగు పెట్టాడు. వెంటిలేటర్ మీద ఉన్న ప్రాణాలను చూస్తున్నా అతని కళ్ళల్లో నీటి పొర ఏది కనపడినవ్వలేదు అతనికి. నా రమ్యకి ఏమీ కాదు, అదో జపంలా మనసులో అనుకుంటూ నడుస్తూ ఉన్నాడు అనీష్. ఎవరో అతన్ని పరిగెత్తుకుంటూ వచ్చి అనీష్ని చుట్టేశారు. ఆ స్పర్శ అతనికి సుపరిచయమే. రమ్య అని గట్టిగా పదవి పట్టుకున్నాడు అతడు. రమ్య ఎక్కిళ్ళు పెట్టి మరీ ఏడుస్తుంది. ఇదేమీ పట్టించుకునే లోకంలోనే లేడు అతను. రమ్య తనని గట్టిగా అతని గుండెలు కత్తుకున్నాడు. రమ్య కొలిగ్ ఒక అతను నిన్న రాత్రి ఇంటికి కాస్త లేటుగా వచ్చినందుకు స్వాతిని ఆమె హస్బెండ్ బెల్ట్తో కొట్టి తాగిన మత్తులో ఏం చేస్తున్నాడో తెలియని స్థితిలో ఆమెను బాల్కనీలో నుండి తోసేశాడంట. కనీసం పట్టించుకోకుండా లోపలికి వెళ్ళిపోయాడంట. రోడ్డు మీద పడి ఉన్న ఆమెను ఎవరో అంబులెన్స్ కాల్ చేస్తే వాళ్ళు ఇక్కడ చేర్పించారంట. రమ్య ఒక్కతే తెల్లవారుజాము నుండి ఇక్కడ ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసి ఆపరేషన్ సిద్ధం చేయించింది. స్వాతి భర్త మీద పోలీస్ కేసు కూడా పెట్టి అతన్ని అరెస్ట్ కూడా చేయించింది అని ముగించాడు అతను. వింటున్న అనీష్కి అదేమీ ఎక్కట్లేదు. రమ్యని అలాగే హత్తుకొని నడిపించి కింద ల్యాబ్లోకి తీసుకుని వచ్చాడు. నీళ్లు తెచ్చి మొహం తుడిచి కొన్ని ఆమెకు తాగించాడు. రమ్య కొద్దిగా కుదుటపడింది. మెల్లిగా అనీష్ని చూసి, సారీ నిన్ను లేపాను కానీ నువ్వు లేవనే లేదు. హడావిడిలో ఫోన్ కూడా మర్చిపోయాను. నేనొచ్చేసరికి స్వాతి పరిస్థితి దారుణంగా ఉంది. నిమిషం కూడా ఆలస్యం చేయకుండా ఆపరేషన్ చేయించాను. దాని భర్త ఇంత దుర్మార్గుడు అని అది నాకెప్పుడు చెప్పలేదు. నా వల్లే ఇలా జరిగింది. నువ్వు నన్ను ఎంతో ప్రేమిస్తావు, అయినా నీతో గొడవ రోజు పడుతున్నాను. నేను ఎంత బుద్ధి లేకుండా ప్రవర్తిస్తున్నానో స్వాతి నాకు చాలాసార్లు చెప్పింది. కానీ నేనే నిన్ను అర్థం చేసుకోలేదు. చిన్న చిన్న విషయాలని పెద్దవిగా చేసి అటు నిన్ను బాధ పెడుతూ నేను బాధపడేదాన్ని. సారీ, నన్ను క్షమిస్తావా అని అంటూ అనీష్ గుండెలపై పడి పెద్దగా ఏడ్చేసింది. ఆమె చుబకాన్ని పైకి ఎత్తి ఆమె కళ్ళల్లోకి చూస్తూ, రమ్య, ముందు నువ్వు నన్ను క్షమించు. గొడవ పడేది నువ్వేనా? దానికి కారణం మాత్రం నేనే. ప్రతిసారి ఏదో ఒకటి నీకు నచ్చని పని నేను చేయడం, దాన్ని కవర్ చేయడానికి అబద్ధాలు ఆడటం, అది నీకు తెలిసిపోయి పెద్ద గొడవ జరగటం. ఇప్పుడు నువ్వేంటో నాకు అర్థమైంది. నువ్వు నా జీవితంలో ఎంత ముఖ్యమో నాకు అర్థమైంది. పెళ్లికి ముందు నీ ప్రేమ కోసం నీ వెంట పడినప్పుడు అదే ప్రేమ అనుకున్నాను. కానీ ఇప్పుడు నువ్వు కనపడిని ఈ 4 గంటలు నేను చూసిన నరకం చెప్పింది నాకు ఇది ప్రేమని అని గట్టిగా తన చేతిని నొక్కాడు. అతని మాటలు వింటూ అతని చేతుల్లో గోపిట్లా ఒదిగిపోయింది రమ్య. ఇప్పుడు ఎలా ఉంది స్వాతికి అని అడిగాడు అనీష్. పర్వాలేదు, బాగుంది అని చెంపలపై నుండి జారుతున్న కన్నీళ్లను తుడుచుకుంటూ చెప్పింది రమ్య. అవునే, కనీసం కాలు కూడా చేయలేవా? పెద్ద పుడింగిలాగా అలా గొడవకు వెళ్ళిపోతావా అని రమ్య తల మీద చిన్న మొట్టికాయ వేశాడు అనీష్. నాకు నీ నెంబర్ గుర్తులేదు, వాచ్మెన్కి ఇచ్చావంట కదా, అతను మా కొలీగ్స్కి కాల్ చేసినప్పుడు చెప్పాడు అని నవ్వింది ఆమె. ఆమె నవ్వు చూశాక అనీష్ గుండె మళ్ళీ మామూలుగా కొట్టుకుంది. ప్రేమంటే మాటల్లో వర్ణించలేనిది కావచ్చు,
కానీ చేతల్లో మాత్రం అందరం చూపించవచ్చు. కొన్నిసార్లు మనం ప్రేమించే వారికి వేల పదాల్లో కూడా చెప్పలేని భావాలు ఒక్క స్పర్శతో చెప్పొచ్చు అని అనుకున్నాడు మనసులో. మరి ఇంతటితో ఈ కథ సమాప్తమైంది. మరి ఒక మంచి కథతో మీ ముందుకు వస్తాను. ఈ కథ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. కొత్తవారు మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.